Hello everyone, welcome to the institutional data breakdown session for tomorrow. అంటే సెప్టెంబర్ 4th థర్స్డే అనమాట. లేటెస్ట్ గా చేంజ్ అయిన స్కెడ్యూల్ ప్రకారం రేపు సెన్సెక్స్ ఫస్ట్ ఎక్స్పైరీ అండ్ ఒకసారి క్విక్ గా ఈ రోజు ప్రైస్ యాక్షన్ అయితే ఒకసారి రీక్యాప్ అయితే చేసుకుందాం. అండ్ ఐ హోప్ మన ప్రైస్ యాక్షన్ కానీ మన డేటా బ్రేక్డౌన్ సెషన్ ఇన్పుట్స్ డేటా పాయింట్స్ కానీ ప్రెడిక్టెడ్ లెవెల్స్ కానీ మీకు లైవ్ లో అయితే హెల్ప్ అయితే అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ ఇఫ్ ఐ మిస్ ఎనీ టాపిక్ ఆర్ మీకు ఇంకా ఏమైనా అదర్ హెల్ప్ కావాలనుకుంటే ఒకసారి కమెంట్ సెక్షన్ లో అయితే మెసేజ్ చేయండి ఆర్ పర్సనల్ గా నాకు కూడా మెసేజ్ చేయండి సో దట్ ఈవెన్చువల్ గా నేను కూడా సెషన్ క్వాలిటీని పెంచడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ యా, సో దిస్ వాజ్ అవర్ ఫస్ట్ క్యాండిల్. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయితే చేసింది ఈ రోజు ట్రేడర్స్ ని. అండ్ మనం అనుకున్న ప్రకారం ఈ లెవెల్స్ నుంచి యూ టర్న్ తీసుకొని కిందికైతే వస్తే హై ప్రాబిలిటీ ట్రేడ్ అనుకున్నాం 1:3 1:4 అలా. అండ్ ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని ఈ లెవెల్స్ నుంచి వస్తే మీడియం ప్రాబిలిటీ అనుకున్నాం అండ్ కింద అవాయిడ్. సేమ్ వే బుల్లి చేయడానికి ఇక్కడ కన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ హై ప్రాబిలిటీ ఆర్ మీడియం ప్రాబిలిటీ అనుకున్నాం. సారీ, హై ప్రాబిలిటీ కన్ఫర్మేషన్ ఉంటేనే. ఇన్ కేస్ ఈ లెవెల్స్ లోకి వెళ్తే వెరీ లో ఆర్ మీడియం ప్రాబిలిటీ అనుకున్నాం. ఈవెన్ అవాయిడ్ చేసినా కూడా తప్పేం లేదు. బట్ ఫస్ట్ క్యాండిల్ అయితే ఈరోజు అందరినీ కన్ఫ్యూజ్ అయితే చేసింది. 100 పాయింట్స్ రేంజ్ ఫస్ట్ క్యాండిల్ అయితే ఉంది. అండ్ బిగ్గా మీకు అయితే 2 లేస్ అయితే చూపిస్తున్నాను ప్లేస్ చేసి. సో 97.5 పాయింట్స్ 2 పాయింట్స్కి ఏమొచ్చింది. 100 పాయింట్స్ రేంజ్ అయితే ఉండింది. సో దట్ అందరూ ఏమనుకుంటారు, సైడ్ వేస్ మార్కెట్ రేంజ్ అనుకుంటారు. బట్ ఒక్కసారిగా మీకు ట్రెండ్ లైన్స్ చేయడం, డ్రా చేయడం ఇంపార్టెన్స్ ఎంత అవసరం అనేది మీకు ఇప్పుడు కూడా అర్థమవుతుంది. ఎవ్రీడే ట్రెండ్ లైన్ అయితే చూపిస్తున్నాను మీకు. ప్రైస్ ఏదైతే ఉందో ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ నుంచి ఈరోజు ఫస్ట్ క్యాండిల్ కూడా అక్కడే సపోర్ట్ తీసుకొని వెళ్ళింది. అండ్ దాని తర్వాత ఆ లో బ్రేక్ డౌన్ అవ్వడం కానీ ఈ లో బ్రేక్ డౌన్ కానీ అవ్వడం జరగలేదు. ఇన్ కేస్ ఎవరైతే కొంచెం ప్రో ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు చేసే పనే ఇదనమాట. ఈ ఏరియాలో ఎంటర్ అవుతారు, ఈ ఏరియాలో అట్లీస్ట్ ఈ ఏరియాలో ఎంటర్ అవుతారు అండ్ స్టాప్ లాస్ విల్ బి దిస్. అండ్ వాళ్ళు ఎంత మూవ్ క్యాప్చర్ చేసి ఉంటారు చూడండి. ట్రయల్ చేయడం వల్ల 1:8 ని ట్రయల్ చేయొచ్చు. ఇండికేటర్ కూడా సో కొన్ని సినారియోస్ అయితే రిఫైన్ చేసినాం అండ్ ప్రజెంట్ 2.9 వర్షన్ 2.9 నడుస్తుంది. అండ్ ఇంకొన్ని రోజుల్లో మీకు లైవ్ లోకి అయితే వస్తుంది. యా, ఇక్కడ నుంచి బుల్లిష్ స్ట్రక్చర్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఫోర్స్ అనమాట. బుల్లిష్ ఫోర్స్ అయితే వచ్చింది. వచ్చాక చూడండి ప్రైస్ ఎక్కడ వరకు వెళ్ళింది అనేది. సో మనకేంటంటే ఫస్ట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో ఆ హై ప్రాబిలిటీ ట్రేడ్ అనేది ఫస్ట్ అటెంప్ట్ లోనే అయిపోయింది. కాబట్టి దాని తర్వాత ప్రైస్ మూవ్మెంట్ ఎలా ఉంది, వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, ఒకసారి ఓఏ ఎలా బిల్డ్ అవుతుంది చూసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇవన్నీ కవర్ చేసేలా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పిరమిడింగ్ చేస్తారో ఈ ఏరియాలో పిరమిడింగ్ చేస్తారు. బికాస్ ఇక్కడ నుంచి అయితే ప్రైస్ మళ్ళీ పైకి వెళ్ళడం అయితే ఛాన్స్ ఉంది. అండ్ ఈ రెసిస్టెన్స్ కూడా వర్క్ అయింది. బట్ ఏదైతే బుల్లిష్ ఫోర్స్ ఉందో అది డామినెంట్ ఉండే ఈ రోజు. ఇక్కడ వరకు ఈ ప్రైస్ అయితే తీసుకెళ్ళింది అండ్ ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసినైతే డబుల్ టాప్ లాగా ఉంది. అండ్ డైవర్జెన్సెస్ ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం. సో ఒకసారి డేటాని అయితే చూద్దాం రేపటి కోసం ఎలా ఉంది అనేది. సో దాని తర్వాత మనం ప్రైస్ యాక్షన్ తో మింగిల్ చేసి అనలైజ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. యా, సో ఇది బేసిక్గా నేను లాస్ట్ 3 టు ఇంతకుముందు 1 వీక్ డేటాని అబ్జర్వ్ చేస్తుండే. బట్ ఈ మధ్య కాలంలో నేను చాలా తగ్గించేసినాను. 3 డేస్ డేటాని అబ్జర్వ్ చేసుకొని కొన్ని ఇన్పుట్స్ అయితే దొరుకుతున్నాయి. సో ఇంకంతకంటే ఎక్కువ అయితే చూడట్లేదు. అండ్ డేటా విషయానికి వస్తే రేపటి కోసం ఓపెన్ పొజిషన్స్ క్లయింట్స్ వాళ్ళు బుల్లిష్ ఉన్నారు, ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు, ప్రోస్ ప్రోస్ కూడా బేరిష్ ఉన్నారు. అండ్ వీళ్ళు బేరిష్ ఉన్నట్టుగా అనిపిస్తోంది, వీళ్ళు కూడా బేరిష్ ఉన్నట్టుగా అనిపిస్తోంది. వీళ్ళు బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్లో. అండ్ ఎనీవే వీ డోంట్ కన్సిడర్ డిఐఎస్ అనమాట. స్టిల్ వీళ్ళు బుల్లిష్ ఉన్నారు, వీళ్ళు కన్సిడర్ చేయకుండా పర్లేదు. బట్ ఈ డేటా అంతా రియల్. యాక్చువల్లీ వీళ్ళంతా బ్లఫ్ చేస్తున్నారు పొజిషన్స్ ని. రిటైలర్స్ కి బ్లఫ్ చేయరు. రిటైలర్స్ ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఎఫ్ఐఎస్ ప్రోస్ మాత్రం పీపుల్ ని బ్లఫ్ చేస్తున్నారు. అది ఎలాగో ఒకసారి నేను ఇంటర్నల్ పొజిషన్స్ కానీ మైక్రో లెవెల్ పొజిషన్స్ కానీ వాళ్ళ స్ట్రాటజీస్ కానీ అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అవన్నీ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మాత్రం ఎఫ్ఐఎస్ బుల్లిష్ ఉన్నారు, ప్రోస్ బుల్లిష్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం క్లయింట్స్ ఎప్పుడు కూడా బిగ్ ప్లేయర్స్ కి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటారు కాబట్టి వీళ్ళు ఆపోజిట్ లో ఉన్నారు, అంటే బేరిష్ ఉన్నారు. సో ఇంటర్నల్ పొజిషన్స్ ని కొంచెం మైక్రో లెవెల్లో అబ్జర్వ్ చేస్తే మాత్రం బిగ్ ప్లేయర్స్ బుల్లిష్, క్లయింట్స్ మాత్రం అంటే రీటైలర్స్ మాత్రం బేరిష్ ఉన్నారు. సో ఒకసారి ప్రైస్ యాక్షన్ తో ఇంక్లూడ్ చేసి
మన డేటా పాయింట్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. యా సో యా దీస్ ఆర్ ద లెవెల్స్ రేపటి కోసం. ఇన్ కేస్ ఇక్కడ డబుల్ టాప్ అయితే అయింది. ఇన్ కేస్ ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వస్తే మాత్రం దీనిపైన క్లోజ్ అయ్యాకే బుల్లిష్ ట్రేడ్ అయితే ఆఫర్ చేసినా సరే తీసుకోకండి. ఇన్ కేస్ ఫస్ట్ ఇక్కడ లిక్విడిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దీనికి లో పోకుండా ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్స్ నుంచి ఇలా ఒక్క నిమిషం లెట్ మీ డ్రా. యా ఈ లో పోకుండా ప్రైస్ ఈ ఏరియాస్ నుంచి ఇట్లా కన్ఫర్మేషన్ ఇస్తూ ఏరియాకి వెళ్తే మాత్రం 1:2 1:3 హై ప్రాబిలిటీ ట్రేడ్ కన్సిడర్ చేయొచ్చు యాజ్ పర్ డేటా. అండ్ సో ఇదైతే హై ప్రాబిలిటీ. అండ్ ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యి దాని తర్వాత ఇది హై ప్రాబిలిటీ ట్రేడ్ గ్యాప్ అప్ అయ్యి అంటే ఈ లెవెల్స్ లో గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ మళ్ళీ కన్ఫర్మేషన్ తీసుకొని వెళ్తే మాత్రం 1:2 తర్వాత ట్రైల్ అయితే చేయండి. షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే హై ఉంటాయి రేపు, బికాజ్ ఎక్స్పైరీ సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం బేరిష్ డేటా లేదు, బట్ స్టిల్ ఈ రోజు బుల్లిష్ ఉన్న వాళ్ళు రేపు ఇమీడియట్ గా బేరిష్ టర్న్ ఓవర్ అంటే చార్ట్ ప్యాటర్న్ అయితే చెప్తోంది. డబుల్ టాప్ లాగా ఉంది, డైవర్జెన్సెస్ కూడా ఉన్నాయి. బేసిక్ గా ఒకటే మనకు కావాల్సింది ఏంటంటే బేరిష్ లిక్విడిటీ కావాలి, బుల్స్ ని డామినేట్ చేసే ఒక ఫోర్స్ కావాలి, హై వాల్యూమ్ క్యాండిల్ కావాలి. దాని తర్వాత బేరిష్ టర్న్ అవ్వే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ బేరిష్ టార్గెట్ ఎక్కడ వరకు ఉంటుందంటే ఈ డెప్త్ అయితే ఉంటుంది. అండ్ ఒకసారి ఇది ఎక్కడ నుంచి కన్సిడర్ చేయొచ్చో చూద్దాం. ఇన్ కేస్ ఫస్ట్ క్యాండిల్ లోనే ఈ లో పోతే, ఈ లో పోయినట్లయితే, ఈ లో పోయినా ఇక్కడ కొంచెం ఇంకొంచెం కిందికి పోయినా కూడా ఇదైతే కన్సిడర్ చేయండి. ప్రైస్ మళ్ళీ పైకి వెళ్ళకూడదు. ఈ లో పోయాక అంటే ఎక్కడన్నా ఓపెన్ అయ్యండి, ఫ్లాట్ ఆర్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి. ఈ క్యాండిల్ ని ఆర్ ఈ లెవెల్ ని రెసిస్టెన్స్ గా కన్సిడర్ చేసి ఇన్ కేస్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఎనీ బేరిష్ ప్యాటర్న్ అక్కడ నుంచి మీరు 1:2 1:3 తర్వాత ట్రైల్ ప్రాఫిట్స్ ని ట్రైల్ చేసే ఛాన్స్ కూడా దొరుకుతుంది. అండ్ యా ఈ లెవెల్స్ తర్వాత ఐ మీన్ ఇంతకు మించి లో లెవెల్స్ లో మాత్రం వెళ్తే, ఈ లెవెల్స్ లో వెళ్తే మాత్రం క్లియర్ గా అవాయిడ్ అయితే చేయండి, బికాస్ అంత రేంజ్ ఇచ్చే డేటా అయితే లేదు రేపు. ఇన్ కేస్ లైవ్ లో బిల్డ్ అయితే ఓఐని అబ్జర్వ్ చేయండి, వాల్యూమ్స్ అబ్జర్వ్ చేయండి, విల్ గెట్ టు నో వెరీ ఈజీలీ. అంత పెద్ద కష్టమేం కాదు. ఓన్లీ థింగ్ ఈస్ మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండగలగాలి. సో దిస్ ఈస్ మై ప్రెడిక్షన్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కావట్లేదు అంటే ఒకసారి కమెంట్స్లో అయితే చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ స్టైల్ని మనం మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ఆర్ మెజారిటీ పీపుల్ ఓకే ఉంటే ఐ గో విత్ ద సేమ్ ఫ్లో. సో ఐ మీకు ఈ అనాలిసిస్ కానీ ఈ డేటా పాయింట్స్ కానీ నిజంగా హెల్ప్ అవుతూ ఉంటే ఈ ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి, లెవెల్స్ని అబ్జర్వ్ చేయండి, రెస్పెక్ట్ ఇస్తుందో లేదో చూడండి. సో దట్ నేను ఇంకొన్ని మంచి వీడియోస్ని మీ ముందుకు తీయడానికి ట్రై చేస్తాను. అండ్ యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.